యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరెంతగా ఆలోచించకండి. కాదు మీరా, నేను ఆలోచిస్తుంది అది కాదు. నిజానికి ఏం ఆలోచిస్తున్నానంటే, ఆర్తి విషయంలో ఏదైతే జరిగిందో అది నా దృష్టిలో ఒక కొత్త విషయం కాదు. కానీ భీమ్, రమ, శోభ ఇది వీళ్ళందరికీ కొత్త. బహుశా వీళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఆంగ్లేయ అధికారులు మన దేశంలోనే ఉంటూ అసలు ఎంతమంది అమ్మాయిల బ్రతుకులను ఇలా చేసుంటారో ఏమో. కానీ న్యాయం ఎవ్వరికీ లభించలేదు. ఈ పోరాటం భీమ్, ఆర్తి, శోభలను కూడా దాటేసి దేశాన్ని పాలిస్తున్న పాలకుల దౌర్జన్యాలను వ్యతిరేకించడం దాకా వెళ్ళింది. నేను అర్థం చేసుకోగలను. కానీ మన అతిపెద్ద పోరాటాన్ని చిన్నది చేసి చూస్తే ప్రస్తుతం ఈ పోరాటం ఆర్తికి న్యాయం జరిపించడం గురించే. ఇక ఇప్పుడు మనం ఇలాగే అనుకుంటూ ఉందాం. మీరా, భీమ్ విషయంలో ఇప్పటి వరకు పెద్దది అలాగే కష్టమైన పోరాటం. ఇప్పుడు వాడు ఎవ్వరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడో వాళ్ళదే ప్రభుత్వం. ఇక వాడు ఏ చట్టం గురించి మాట్లాడుతుంటాడో ఆ చట్టాన్ని కూడా వాళ్ళే తయారు చేశారు. దీనికి ఫలితం ఎలా ఉంటుందో ఏమో. నాన్న, విషయం ఎంత గంభీరమైనప్పుడు, మీరు కూడా భయపడుతున్నప్పుడు, మీరు కూడా అమ్మ మాటలను ఏకీభవిస్తున్నప్పుడు, అవి ఇందాకే అమ్మ ఇంట్లో మీకు చెప్పింది కదా. అయితే నాన్న, నాకేమనిపిస్తుందంటే మీరు భీమ్ను ఆపడం మంచిదని. లేదు బాబు, లేదు. భీమ్ ఇప్పుడు ఆగేవాడు కాదు. ఎవరు ఆపినా ఆగలేడు. ఇక నాకేమనిపిస్తుందంటే వాణ్ణి ఆపడం కూడా మంచిది కాదు. ఆగు దీపక్, ఏమైంది? ఆగు. ఆర్తి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియదు బాబాయ్. ఆర్తి పిన్ని ఏ సాహిబ్ దగ్గర పనిచేస్తుందో ఆయన చెప్పారు. ఆ ఆర్తి ఎక్కడుందో నాకు తెలియదని. జనార్దన్ అన్న, హితేష్ అన్న, పనిలోకి పదండి. జోకు, ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటి, వినిపించలేదా? పనిలోకి వెళ్తున్నావు. నీకు పిచ్చి పట్టిందా జోకు? ఏంటి? ఎందుకు? ఇప్పుడు నేనేం చేశానని? నీకు మెదడుగాని చెడిపోయిందా? పైగా ఇప్పుడు ఎవరో ఆంగ్లేయుడి దగ్గర పనిచేయడానికి వెళ్తావా? వెళ్తాను. ఎందుకంటే పని విషయం వేరు, అలాగే మిగతా విషయాలన్నీ కూడా వేరు. శోభ చెల్లెల విషయంలో ఏదైతే జరిగిందో అదంతా తెలిసి కూడా నీకు ఇలాగే అనిపిస్తుందా? పని విషయం వేరని, అలాగే మిగతా విషయాలన్నీ వేరని అనిపిస్తుంది. ఇక మేము పనిలోకి వెళ్తున్నాం. పద హితేష్ అన్న. సిగ్గనిపించాలి. ఎవరు మీకు ఇదంతా చేశారో, మీకు ఉద్యోగాలు ఇప్పించారో తనకే వ్యతిరేకంగా వెళ్ళావనుకో, అది పాపం చేసినట్టు అవుతుంది. పులియా, దీన్ని పాపం కాదు, లోకం తీరు అంటారు. ఇప్పుడు ఆర్తితో మాకు ఏం పనని? పని కావాలి, అది మాకు దొరికింది. ఇక తన పోరాటం చేసుకుని మేమంతా మా పని చేసుకుంటాం. పద జోగు, పద జనార్దన్. లేదు హితేష్ అన్న, నేను పనిలోకి రాలేను. పిచ్చి పిచ్చిగా వాక్ జనార్దన్. లేదు హితేష్ అన్న, చిన్నప్పుడు మా నాన్నమ్మ చెబుతూ ఉండేది, చెట్టుకున్న కొమ్మలన్నీ నరికేసేయి, కానీ వేర్లు నరకడం మంచిది కాదు అని. ఇక ఈ పనికి వేరు ఆర్తి గారు. అందుకే నేను ఆర్తికి తోడుగా ఉంటాను. ఈ ఉద్యోగం ఊడిపోతే ఊడిపోని. విన్నారా? ఇప్పటికైనా సిగ్గుపడి ఈ ఉద్యోగాలు వదిలేయండి. మీ కృతజ్ఞత చూపించడం ఇష్టం లేదు కదా, చూపించకండి. కానీ కనీసం ఇంత చెడు మాత్రం చేయకండి.
ఎదుటివాడు ఎప్పుడు ఇంకెవరికి మేలు చేయలేనంతగా చేయకండి. జోకు, భార్య అంటే జీవితం అంతా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. పనిలోకి పద. పద. అవును జనార్దన్, చివరిసారిగా అడుగుతున్నాను, పనిలోకి వస్తున్నావా రావా? రాను. మీరిద్దరూ వెళ్ళండి. నేను భీమ్ పక్షాన్ని ఉన్నాను, కానీ దానికి అర్థం ప్రతి తప్పును కూడా నేను ఒప్పుకుంటానని కాదు. అందుకే మీరు వెళ్ళండి. పద జోకు. పద. నోరు మూసుకొని నేను చెప్పింది విను. అది నీకే లాభం. నేను మిమ్మల్ని లాభం కోసం ప్రేమించలేదు. ప్రేమ కాదు, అది అత్యాస. నువ్వు ఇదిగో ఇదంతా లగ్జరీ ఇంకా సుఖ సౌకర్యాలు పొందడం మొదలుపెట్టావు. లండన్కి వెళ్ళాలని కలలు కనడం మొదలుపెట్టావు. నువ్వు చిన్న జాతి అమ్మాయివి. నన్ను పెళ్లి చేసుకోవాలని కలలు కనడం మొదలు పెట్టావు. ఇక నువ్వు దాన్నే ప్రేమ అనుకుంటున్నావు. కాదు కాదు, నేను చెప్పేది నమ్మండి. నేను కేవలం మీ గురించి కలలు కనేదాన్ని. ముందుగా మిమ్మల్ని ప్రేమించాను, తర్వాత మీ ధైర్యంతో కలలు కంటే మొదలు పెట్టాను. నాకు డబ్బులు అక్కర్లేదు, మీరు కేవలం నన్ను మ్యారేజ్ చేసుకోండి చాలు. నా బిడ్డకు మీ పేరునివ్వండి చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఇదంతా అబద్ధం. ఇవేవి జరిగేవి కావు, మర్చిపో. చూడు, నీకున్న ఇదే పట్టుదల వల్ల నీ కారణంగా మీ శోభ అక్క అలాగే మీ బస్తీలోని కుటుంబాల్లో వాళ్ళందరి లైఫ్స్ని నేను నాశనం చేస్తాను. అందుకే నోరు మూసుకొని నేనేం చెప్తున్నానో దానికి ఒప్పుకో. నేను చూస్తాను నన్ను ఎవరు ఆపుతారో, అలాగే ఎవరు మీ అక్కను అలాగే మీ కుటుంబాల్ని కాపాడతారో చూస్తాను. భీమ్ రావ్ అంబేద్కర్. ఏమన్నావు? అవును, ఈ రోజు వరకు ఆ బస్తీలో అందరినీ ఎవరు కాపాడుతూ వచ్చారో తనే కాపాడతారు. భీమ్ రావ్ అంబేద్కర్. ఈరోజు రాత్రి గడిచేసరికి నేను బొంబాయి నుంచి దూరంగా పంపిస్తాను. వదిలిపెట్టండి. అప్పుడు చూస్తారు వాడు నిన్ను ఎలా కాపాడుతాడో. రమా, ఈరోజు రాత్రి కావడానికి ముందే ఆర్తి గారిని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. లేదంటే బహుశా రాత్రి బొంబాయి నుంచి దూరం పంపించడం జరగవచ్చు. కానీ ఎలా సాధ్యమవుతుంది? డేవిడే స్వయంగా పాలకులో ఒక భాగం కదా. మన ఆయన ఇంటి లోపలికి వెళ్ళడం ఎలా? ఇప్పుడే వెళ్ళొచ్చాంగా, లోపలికి వెళ్ళలేకపోయాం కదా. ఆర్తికి చెప్తుండేదాన్ని ఈ పెద్దవాళ్ళ వలలో పడొద్దని. తనేమనేదంటే పెద్దవాళ్ళు డబ్బులిస్తారని. ఇక తను ఆ డబ్బులు మొత్తం వసూలు చేసుకున్నాడు. బాధలో సంతోషంగా మేము బతికినట్టుగా అయిన వాళ్ళ దగ్గర, మన స్తోమతకు తగ్గ వాళ్ళ దగ్గర ఏం దొరికిందో దాంట్లోనే ఉండిపోయింది. కానీ ఒకవేళ తను కూడా ఉండుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. పిన్ని, మీరలా అనకండి. ఆర్తి వల్ల తప్పు జరిగింది, కానీ ఇందులో తన దోషి మాత్రం కాదు. రమా, దోషి పూర్తిగా ఆర్తియే. తనే స్వయంగా మొహానికి మసి పూసుకుంది, అలాగే మన మొహాలకు కూడా మసి పూసింది. పిన్ని, ఒకవేళ మీరే ఇలాంటి మాటలంటే
ఇక సమాజం ఆర్తి గారిని ఎలాగూ చరిత్రహీనురాలంటుంది. ఇలాంటి సమయాల్లో కుటుంబ సభ్యులు తమకైన వాళ్లకు తోడుగా అండగా నిలబడ్డం మంచిది కదా. మీరిలాంటివి మాట్లాడకండి. ఒకవేళ మీరే ఇలా అన్నారు అంటే సమాజం మిమ్మల్ని ఇంకా బలహీనురాల్ని చేసేస్తుంది, పాపాత్ములని నిరూపిస్తుంది, తిరస్కరించేస్తుంది. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. భీమ్, నన్ను నేను ఎలా అదుపు చేసుకోవాలి? పైగా ఇప్పుడు అదుపు చేసుకోవడానికి ఏం మిగిలింది? ఆర్తి గారిని డేవిడ్ సార్ ఇంట్లోంచి ఎలా బయటకు తీయడం? నాన్న, నాకేమనిపిస్తోందంటే నాన్న దగ్గరికి వెళ్ళడం మంచిదని. ఆయనకు మనకంటే ఎక్కువ అనుభవం ఉంది. నాన్నే మార్గం చూపిస్తాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటి నుంచే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. అలాగే పోరాడుతూనే ఉంటాను. ఈ రోజు వరకు ఆ బస్తీలో అందరినీ ఎవరు కాపాడుతూ వచ్చారో తనే కాపాడతారు. భీమ్ రావ్ అంబేద్కర్. భీమ్రావ్ కాపాడతాడా? ఒక్కసారి ఆర్తి బొంబాయి నుంచి బయటపడిందంటే తర్వాత భీమ్రావ్ నీ లెక్క సంగతి నేనే చూస్తాను. నీ లెక్క మొత్తం తేల్చి పాడేస్తాను. హూ ఇస్ దిస్ భీమ్రావ్? ఏమైనా తెలిసిందా? మొత్తం తెలిసింది. చెప్పు. భీమ్రావ్ ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చాలా మందితో పెట్టుకున్నాడు, కానీ తర్వాత తనే చాలాసార్లు గెలిచాడు. చట్ట న్యాయం మీద తనకు చాలా నమ్మకం ఉంది. అలాగే తను తన చదువుని తనకున్న అతిపెద్ద బలం అనుకుంటాడు. చాలా పేదవాడు, కానీ బరోడా రాజు సియాజీ మహారాజు స్కాలర్షిప్తో చదువుతున్నాడు. అన్నట్లు సార్, ఇక్కడ లోకల్లో తనకు 2 బద్ధ శత్రువులు ఉన్నారు, నరోత్తమ్ జోషి ఇంకా ప్రచండ్ దేవ్. కాదు సాహెబ్, అది నిజం కాదు. మేం చెప్తాం. నమస్కారం సాహెబ్. నరోత్తమ్ జోషి గారు ఇంకా ప్రచండ్ దేవ్ గారే కాదు, మేమిద్దరం కూడా భీమ్రావ్కు శత్రువులమే. కానీ మీరు ఆ జాతికి చెందిన వాళ్ళే కదా. తను మీ జాతి గురించి చాలా బెంగపడతాడని నాకెవరో చెప్పారు. మీరు తనకు శత్రువులు ఎలా అయ్యారు? తాతను మించి ఎక్కువ భారం మోసేవాళ్ళు పడిపోతారు. భీమ్రావ్ కూడా అంతేను. తను మా జాతి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఏం చెప్తుంటాడంటే, మేమంతా ఇలా అనుకోవాలంట, మేము కూడా రాజులు మహారాజులు లాంటి వాళ్ళమేనని. అలాగే సాహెబ్, తను ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే మేము తనకు అందరికంటే తెలివైన వాడు, అలాగే చాలా గొప్పవాడు అనుకోవాలని. అలాగే దాంతోపాటు మేం తనను మా నాయకుడు అనుకోవాలట. నేను మీకు ఒక అవకాశం ఇస్తాను భీమ్రావ్ను ఓడించడానికి, తన ముందు నాయకులు కావడానికి. అందుకోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఆ రూమ్ చూస్తున్నారా? చూసాను సాహెబ్. అందులో ఆర్తి బందీగా ఉంది. ఏమైనా సరే మీరు భీమ్రావ్ను ఆపాలి. అలాగే సాహెబ్. ఇక మీరేం చేయాలంటే వాడు తనను అక్కడి నుంచి తీసుకెళ్లకుండా చూడాలి. వెయిట్. తీసుకోండి, భయపడకండి, తీసుకోండి. సాహెబ్, మాకు కాల్చడం రాదు, తను మీకు నేర్పిస్తాడు.
ఏది ఇవ్వండి, ఇవ్వండి. ఇలా తీసుకొని ఇలా పట్టుకోవాలి, ఒక గురి పెట్టాలి, ఆ తర్వాత డిష్ డిష్. ఇందుకే మీ దేశం ఇండియా మాకు బానిస అయింది. మేము ఆయుధాలు ఇస్తాం, ఇక మీరు వాటినే పట్టుకొని మీకైన వాళ్ళకి శత్రువులా మారిపోతారు. శోభ, ఆ డేవిడ్ గారు చాలా పెద్ద వ్యక్తి. ఆర్తిని ముక్కలు చేసి మూడ కంటికి తెలియకుండా ఎక్కడో పడేయగలరు. ఇక ఈ భీమ్ రమల్దేముంది? వాళ్ళ చెల్లెలేమైనా ఇరుక్కుపోయిందనా? జిజాబాయ్, నువ్వు ప్రతి విషయాన్ని అవకాశంగా మార్చుకోకు. అయ్యో, నేనన్నది నిజమే కదా. ఈ భీమ్ రమ శోభన్ తీసుకొని డేవిడ్ గారి ఇంటికెళ్లారు. ఆయన పెద్దవాడు కాబట్టి చేతులు జోడించి వేడుకోవాల్సింది, ఆర్తి తరపున క్షమాపణ చెప్పాల్సింది, కొంత డబ్బు తీసుకుని విషయాన్ని మర్చిపోవాల్సింది. ఆ తర్వాత అవే డబ్బులతో ఆర్తికి కడుపు తీయించేయాల్సింది. విషయం ఇంతటితో ముగిసిపోయేది కదా. కానీ వీళ్ళు పొగరు చూపించడానికి వెళ్లారు. ఏమైంది? అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడేం చేస్తారు? చేస్తారత్తయ్య. చేస్తారు. భీమ్రావ్ ఇంకా రామ ఈ విషయం గురించి మాట్లాడడానికి మామయ్య దగ్గరికి వెళ్లారు. మాట్లాడడానికి వెళ్ళారా? ఆయన దగ్గరకా? అంతగా మాట్లాడి చర్చించి ఎప్పుడూ తన ఇంటి పరిస్థితిని మార్చుకోలేకపోయాడు. అలాగే తన కొడుకు జీవితాన్ని మార్చలేకపోయాడు. శోభా, నేను చెప్తున్న మాట విను. వెళ్ళి వాళ్ళని ఆపు. లేదంటే రేపు డేవిడ్ గారి ఇంటి నుంచి ఆర్తి శవం బయటకు వస్తుందంతే. జీజాబాయ్, ఈ విధంగా శోభని ఎందుకు భయపెడుతున్నావు? శోభా, నువ్వు ఈమె మాటల్ని పట్టించుకోకు. నీకు భీమ్, అన్నయ్య, రమ, ఆనంద్ మీద నమ్మకం ఉంది కదా. వీళ్ళంతా ఆర్తిని ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తారు, చూస్తూ ఉండు. ఏంటి చాలా నమ్మకంగా చెప్తున్నారే? అసలు మీ అందరికీ ఏమనిపిస్తోంది? భీమ్ ఇలా పుస్తకాలు చేతుల్లో పట్టుకుని ఆ ఆంగ్లేయుల తుపాకులతో పోరాడగలడానా? శోభా, నీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఇప్పటికీ ఏం మించిపోలేదు. వెళ్ళి ఆయన కాళ్ల మీద పడు. అలాగే ఆర్తిని కాపాడుకో. లేదంటే ఈ భీమరమల్ని నమ్ముకున్నావంటే నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉండిపోతావు. నిజం చెప్తున్నారు జీజాబాయ్. నేను ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్తాను. అలాగే ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయనకి చెప్తాను మా ఆర్తిని వదిలిపెట్టమని. వద్దు వద్దు శోభా, అలా చేయకండి. ఇది కదా భీమ్ ఓటమి. అమ్మా, భీమ్ అన్నయ్య మీద ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా నాకు భీమ్ అన్నయ్య మీద నమ్మకం ఉంది. మీకు కూడా ఉండడం మంచిది. దీపక్, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, నీకు ఇది అర్థం కాదులే. ఇప్పుడు మీ పిన్ని చాలా పెద్ద ఆపదలో ఉంది. నేనిప్పుడు వెళ్ళి తీరాలి. అమ్మా, లేదంటే నా మీద ఒట్టే. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేనేం చిన్నపిల్లోని కాదు, నాకేం అర్థం కాకపోవడానికి. నాకన్నీ అర్థమవుతాయి. ఈ పోరాటం ఆర్తి పిన్నిని ఇంటికి తీసుకురావడం కంటే ఆ డేవిడ్కి శిక్ష పడడం కోసమే. ఇంకా ఈ పోరాటంలో మీరు, నేను, అలాగే బస్తీ వాళ్ళు సరిపోరు. ఇంకా ఎవరు కావాలో వాళ్ళు ఇప్పుడు చర్చిస్తున్నారమ్మా. చూడు బాబు, నేరస్తుడి తలుపులు 2 పద్ధతుల్లో తెరుచుకుంటాయి. ఒకటి చట్టం తెరవాలి, లేదా సమాజంలోని వ్యక్తులు తెరవాలి. ఇక చట్టం మనకంత త్వరగా అయితే సహాయం చేయదు. చట్ట ప్రకారంగా మన దగ్గర ఇప్పుడంత సమయం కూడా లేదుగా. అలా వెళ్ళి డేవిడ్ ఇంటిని వెతకలేం కదా. ఇక మిగిలింది సమాజం. ఇక నీ సమాజానికి ఆ డేవిడ్ ఇంట్లోకి దూసుకెళ్లేంత స్తోమత లేనే లేదు భీమ్రావ్. ఇక మిగిలింది మా సమాజం అంటావా? సభ్య సమాజం. వాళ్ళసలు నీకు సహాయం చెయ్యనే చెయ్యరు. ఏంటి జోషి గారు, మళ్ళీ సవాల్ చేశారా? మళ్ళీ ఓడిపోతారు చూడండి. ఏంటి రమాబాయ్, నోరుంది కదా అని ఏదేదో వాగుతావు.
ఆ? ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే మా సమాజంలోని వాళ్ళు నీ భర్తకు సహాయం చేస్తారనా? ఆ? నరోత్తం జోషి గారు, ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఇక మీరు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా నిలబడ్డారా? మీకు కొంచెమైనా సిగ్గు అనిపించాలి. వెళ్ళండి ఇక్కడి నుంచి. విన్నారా? సిగ్గు అనిపించడం మంచిది, సిగ్గు అనిపించడం మంచిది. కానీ సిగ్గు అనిపించడం లేదు రామ్జీ.